అయితే జరిపించారని మనకి తెలుసు. సో ఆ తవ్వకాలు జరిపిన 13 sites లో చాలా వరకు అక్కడక్కడ స్కెలిటన్స్ దొరికాయి. సో కానీ చాలా వరకు దొరకలేదు. సో ఇంకా డౌట్ వచ్చి ఎస్ఐటి వాళ్ళు ఏం చేశారు అంటే ఆయనను కూర్చోబెట్టి లిటరలీ దాని తర్వాత ఇన్వెస్టిగేషన్ చేస్తే చాలా వరకు ఆయన చెప్పినవి అబద్ధాలు అని తెలిసింది. సో బ్యాక్గ్రౌండ్ రీసెర్చ్ కూడా చేస్తారు కదా. ఆయన ఫస్ట్ వైఫ్ ఒక పాప వెళ్ళిపోయింది ఇంట్లో నుంచి, ఆ పాప ఇదే వీళ్ళే చంపేశారు అని చెప్పేసి 2014లో అక్కడ నుంచి నేను వెళ్ళిపోయాను ఒక మాట చెప్పారు, గుర్తుందా మీకు? సో ఆ పాప తన ఫస్ట్ వైఫ్ పాప అనమాట. తన ఫస్ట్ వైఫ్ ని కూడా మాట్లాడడం జరిగింది. తన ఫస్ట్ వైఫ్ అయితే క్లియర్లీ ఓ మాట చెప్పింది ఏంటి అని అంటే, అస్సలు వాడు ఒక అబద్ధాల కోరు, యూస్లెస్ ఫెలో అని చెప్పడం జరిగింది. క్లియర్ నార్మల్ మాటలు, మనం మాట్లాడుకునే మాటల్లో చెప్పాలి అంటే. సో అలా చెప్పడం జరిగింది. నెక్స్ట్ సో ఆయన మీద ఇంకా ఇన్వెస్టిగేషన్ అయితే నడుస్తుంది. సో నెక్స్ట్ చూసుకుంటే సుజాత భట్, ఈ కేసులో మనం కీలకంగా మాట్లాడుకున్న వ్యక్తి. అనన్య భట్ అనే అమ్మాయి ఇక్కడ ధర్మస్థలకి రావడము, మిస్ అవ్వడం, మళ్ళీ సుజాత భట్ అక్కడికి వెళ్ళడం అని సో చాలా కథనాలు వినిపించాయి. ఈ ఒక 4 అమ్మాయిల కథనాలు వినిపించాయి. సౌజన్య, అనన్య భట్, సౌజన్య ఇంటి దగ్గర గొడవ జరిగింది. అనన్య భట్ గురించి సుజాత భట్ వెళ్ళడము, ఆవిడని కూడా చిత్రహింసలు పెట్టారని, తర్వాత 3 నెలలకు ఆమె బెంగళూరు హాస్పిటల్లో కనిపించిందని చెప్పేసి ఇదంతా క్లియర్లీ కట్టు కదా అని క్లియర్లీ తెలిసిపోయింది ఇప్పుడు ఇన్వెస్టిగేషన్ లో. సుజాత భట్ అసలు మీరు ఎందుకు అలా చెప్పారు అని చెప్పేసి ఎన్డీటీవీ వాళ్ళు వెళ్ళి ఇన్వెస్టిగేషన్ చేస్తే ఆమె ఏం చెప్పింది అని అంటే, నాకు తెలిసి ఆమె కొంత మతిస్థిమితం లేనట్టు కనిపిస్తుంది మాట్లాడిన విధానాన్ని చూసుకుంటే కనుక. సో ఆమె నన్ను ఫోర్సబుల్లీ అలా చెప్పించారు అని చెప్పేసి చెప్పింది. నా కూతురు ఉంది బట్ మిస్ అవ్వలేదు, నా మీద హెరాస్మెంట్ అనేది జరగలేదు. యాక్చువల్లీ ధర్మస్థల గుడి వాళ్ళతో ఒక ప్రాపర్టీ డిస్ప్యూషన్ లో సో ఒక ప్రాపర్టీ డిస్ప్యూట్ వల్ల ఇదంతా చెప్పింది. యూట్యూబర్స్ చాలా మంది మీద కేసులు నడుస్తున్నాయి. యూట్యూబర్స్ సమీర్ మీద కూడా కేసు నడుస్తుంది. ఆయన మీద కూడా ఇన్వెస్టిగేషన్ ఈరోజు జరిగింది. సో లెట్స్ సీ వాట్ హ్యాపెన్స్. లాస్ట్ ఒక కన్క్లూజన్కి వచ్చి జడ్జెస్ అండ్ కోర్టే ఫైనలీ ఒక వర్డిక్ట్ అనేది ఇస్తారు. దిస్ ఇస్ యూజ్లెస్ థింగ్ అని. ఒకవేళ మనం ఇదంతా నమ్మితే గనక, యాక్చువల్లీ నిజం చెప్పాలంటే నేను కూడా నమ్మడం జరిగింది. ఆడపిల్లల గురించి చాలా బాధపడడం కూడా జరిగింది, మీకు వీడియోస్ లో తెలిసి ఉండొచ్చు. సో అట్లా చాలా మంది బాధపడ్డారు. బట్ ఈసారి మాత్రం అందరం కలిసి పప్పులో కాలేసామన్నది క్లియర్లీ తెలుస్తుంది. సో నెక్స్ట్ న్యూస్ అప్డేట్ తో కలుసుకుందాం. సైనింగ్ ఆఫ్.